దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావస్తా ఉన్న నేపథ్యంలో నిర్వహిస్తా ఉన్న ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమం సందర్భంగా అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతిని పురస్కరించుకొని ఆ మహాయోధుడి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఇక్కడికి మన భీమవరంకు వచ్చిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న నా మంత్రివర్గ సహచరులకు సోదరుడు చిరంజీవి గారికి ఇతర పెద్దలకు మిత్రులకు అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నాను సభ అధ్యక్షుని హోదాలో. సభకు వచ్చిన నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, అవ్వ తాతలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ మనమంతా కూడా ఏకమయ్యాం. అల్లూరి సీతారామరాజు గారి జయంతిని పురస్కరించుకొని 125వ జయంతిని పురస్కరించుకొని ఒక దేశాన్ని ఇంకో దేశం, ఒక జాతిని ఇంకో జాతి, ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని నిర్మించాలని మన స్వాతంత్ర యోధులందరూ కూడా కలలు కన్నారు. ఇది వారిని స్మరించుకుంటూ ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటా ఉన్న సంవత్సరం. మన స్వాతంత్రానికి ఈ ఏడాది 75 సంవత్సరాలు నిండుతాయి. అంటే దాని అర్థం మనల్ని మనం పాలించుకోవటం ప్రారంభమై ఇప్పటికీ 75 సంవత్సరాలు అవుతా ఉంది. మన గడ్డ మీద మన పూర్వీకులు, మన స్వాతంత్ర సమరయోధులు వారి భవిష్యత్తుని, వారి జీవితాన్ని, వారి రక్తాన్ని దారపోసి మన దేశానికి ఈ స్వాతంత్రాన్ని ఇచ్చారు. అలాంటి స్వాతంత్ర్యం అంటే అమృతంతో సమానం. ఇది ఆజాదీ కా ఈ అమృత్ అనే పదానికి అర్థం కూడా. 75 ఏళ్ల క్రితం వరకు జరిగిన మన దేశ స్వాతంత్ర సమరంలో, మన జాతీయ ఉద్యమంలో 1757 నుంచి 1947 సంవత్సరం వరకు చూస్తే అంటే దాదాపుగా 190 సంవత్సరాలు ఒక్కసారి తిరిగి చూస్తే పరాయి దేశాలు, పరాయి పాలన మీద మన దేశం యుద్ధం చేస్తూనే అడుగులు ముందుకు వేసింది. లక్షల మంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారి త్యాగాల ఫలితమే నేటి ఈరోజు మన భారతదేశం. అటువంటి మహాత్యాగమూర్తుల్లో మన గడ్డ మీద ఈ రాష్ట్రం మట్టి నుంచి, ఇక్కడ ప్రజల నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరే అయినా కూడా లక్ష్యం మాత్రం ఒక్కటే. అటువంటి త్యాగదనులలో, అటువంటి పోరాట యోధులలో ఒక మహా అగ్నికరం ఈ రాష్ట్రంలో పుట్టిన అల్లూరి సీతారామరాజు అని చెప్పి సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో పుట్టిన మీ బిడ్డల, అడవిలో కూడా అగ్గి పుట్టించిన ఆ యోధుడు సామాజిక ఐకమత్యం అవసరాన్ని తెలియజెప్పాడు. ఆ సంస్కర్త భావాల పరంగా ఎన్నటికీ కూడా మరణం లేని ఓ విప్లవ వీరుడు. స్మరించుకునేందుకు, ఆ అల్లూరిని స్మరించుకునేందుకు ఈ 125వ జయంతి సందర్భంగా మనమంతా కూడా ఇక్కడ ఈ రోజున మన ప్రధానమంత్రి గారి సమక్షంలో ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. తెలుగు జాతికి
భారతదేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత ఆయన ఆ మహనీయుడు అడవి బిడ్డలకు ఆరాధ్య దైవుడు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గొప్పతనానికి, ఆయన త్యాగానికి ఈరోజు ఇక్కడ గొప్పగా నివాళులర్పిస్తా ఉన్నాం. అల్లూరి సీతారామరాజు గారి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టి ఆయన నడియాడిన నేలకు, ఆయన నేల కొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు మనందరి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు గారి జిల్లా అని అల్లూరి సీతారామరాజు జిల్లా పేరు పెట్టడం కూడా జరిగింది. ఈరోజు ఇక్కడ ఏ రకంగా అయితే విగ్రహావిష్కరణ జరుగుతూ ఉందో అక్కడ కూడా ఆ జిల్లాలో కూడా ఆ మహానుభావుడి కాశ్య విగ్రహానికి కూడా ఆవిష్కరణ కూడా ఈరోజు అక్కడ జరుగుతూ ఉంది. తన మరణాన్ని, తాను జీవించిన జీవితాన్ని కూడా తరతరాలకు కూడా సందేశం ఇచ్చేలా బతికి చిన్న వయసులోనే తన ప్రాణాన్ని త్యాగం చేసిన ఆ మహామనిషిని తెలుగు జాతి ఎప్పటికీ కూడా మర్చిపోదు. దేశం కోసం, అడవి బిడ్డల కోసం తనను తానే త్యాగం చేసుకున్న ఆ మహావీరుడికి నా వందనం. ఎప్పటికీ కూడా ఆ మహావీరుడు చరితార్థుడు. అతని త్యాగం ప్రతి పాప, ప్రతి బాబు, ప్రతి మనిషి గుండెల్లో కూడా చిరకాలం నిలిచిపోతుంది అని చెప్పి సందర్భంగా తెలియచేస్తూ, అమర్ రహే అల్లూరి సీతారామరాజు గారు, అమర్ రహే అల్లూరి సీతారామరాజు. జై హింద్. అందరికీ నమస్కారాలు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం తెలుగు జాతికే కాకుండా దేశానికే గర్వకారణం. అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4వ తారీఖున జన్మించడం, ఆయన పెరిగిందంతా కూడా మోగల్ గ్రామంలో పెరగడం, ఆయన వెంకటరామరాజు సూర్యనారాయణమ్మ యొక్క పుణ్య దంపతులకి పుట్టడం, ఆయన జీవితాంతం పోరాటంలో ముందుకు పోయారు. చిన్న వయసులోనే బ్రహ్మాండమైన పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఎక్కడైతే ఏజెన్సీ ఏరియా ఉందో గిరిజనులందరినీ సమీకరించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, వారు చేసే ఆగడాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ని ముట్టడించి ఆయుధాలన్నీ స్వాధీనం చేసుకుని సాయుధ పోరాటంతో ముందుకు సాగారు. ఆ రోజుల్లోనే మనం చూస్తే ఆయన చేసే పోరాటాన్ని తట్టుకోలేక బ్రిటిష్ వాళ్ళు ఎట్టి పరిస్థితులైనా సరే ఈయన్ని బంధించాలి, ఈయన్ని చంపాలనే ఉద్దేశంతో 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆయన విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఆ రోజు పోరాటాన్ని చేస్తూ ప్రజల్ని ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేసుకొని ముందుకు పోయారు. ఆయన 27 సంవత్సరాల వయసులోనే ఆ రోజు బ్రిటిష్ వారు ఆయన్ని చంపేయడం జరిగింది. అయితే ఆయన చేసిన పోరాటం మాత్రం శాశ్వతంగా మిగిలిపోయింది. దీనికి తగిన గుర్తింపు రాలేదు. జాతీయ స్థాయిలో కూడా అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి 125వ జయంతి ఉత్సవాలు జరపాలని కేంద్రం నిర్ణయించడం చాలా గర్వించదగ్గ విషయం. మనందరం కూడా దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి స్వయంగా 4వ తారీఖున మన రాష్ట్రానికి వచ్చి ఈ మహనీయుడు చేసిన త్యాగాన్ని గుర్తించడం, నివాళులర్పించడం ఇది సముచితమైన నిర్ణయం. దీన్ని పార్టీ పరంగా, వ్యక్తిగతంగా నేను స్వాగతిస్తున్నాను. అదే సమయంలో పార్లమెంట్లో ఈయన విగ్రహం పెట్టాలని ఒకప్పుడు అక్కడుండే స్పీకర్ కూడా నిర్ణయించారు. ఆ విగ్రహాన్ని కూడా పార్లమెంట్లో పెట్టి తద్వారా ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే సమయంలో ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాను. రేపు జూలై 4వ తారీఖున 125వ జయంతి ఉత్సవ సందర్భంగా ప్రజలందరూ ఘనమైన నివాళులర్పించి
ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో ప్రారంభించారో, ఈ మహోత్సవం ద్వారా స్వాతంత్ర వీరుల్ని ఎవరైతే పోరాటం చేశారో వారందరినీ గుర్తు తెచ్చుకుందాం. వారి పోరాట పటిమ వల్ల, త్యాగాల వల్ల ఈరోజు మన స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం. అలాంటి వీరుల్ని మరొక్కసారి మనం స్మరణకు తెచ్చుకొని వాళ్ళకి నివాళులర్పించి ఈ దేశ అభివృద్ధికి మనందరం కూడా ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇలాంటి అవకాశంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున అల్లూరి సీతారామరాజు గారికి నివాళులర్పించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అందరికీ నమస్కారాలు.